ఇస్తున్న తీరుని మనం చూసాం. ఇక అనుమానాలు, అదనపు కట్నాలు, అక్రమ సంబంధాలు వివాహ బంధంలో చిచ్చుపెడుతున్నాయి. భార్యలను అత్యంత దారుణంగా చంపేస్తున్నారు కొందరు భర్తలు. 2 రోజుల క్రితం గ్రేటర్ నోయిడాలో అదనపు కట్నం కోసం వేధించి భార్యకు నిప్పు పెట్టి చంపేశాడు. మేడిపల్లిలో భార్యపై అనుమానంతో ముక్కలుగా నరికి ప్రాణం తీశాడు భర్త. తాజాగా మరో ఘోరం చోటు చేసుకుంది. వరంగల్లోని హంటర్ రోడ్డులో భార్య గౌతమిని హత్య చేశాడు భర్త. గౌతమి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా వీరారం గ్రామం. 4 నెలల క్రితం వివాహం చేసుకున్నారు గౌతమి గణేష్. ఆటో డ్రైవర్గా గణేష్ జీవనం కొనసాగిస్తున్నాడు. తమ కూతురును అదనపు కట్నం కోసమే హత్య చేశాడని గౌతమి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కట్నం కోసమే చంపి తర్వాత గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హార్ట్ అటాక్ రావాలంటే మూత్రమైన వస్తుంది, లేకుంటే టాయిలెట్ అని వస్తుంది అని చెప్తే మా డౌట్తో నేను కేసులో పిటిషన్ చేయడం జరిగింది. అయితే గణేష్ని అడగటంలో మా చెప్పకపోతే వాళ్ళ అన్న వచ్చి అడిగిండు. గణేష్ వాళ్ళ అన్న వచ్చి అడిగితే లేదు నేనే చంపేసినాను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక ఎస్ఐ గారితో చెప్పినాడు ఏ కారణంతో చంపినా. అయితే అమ్మాయి పేరు అంజలి అని చెప్పిండు. అంటే ఇవాళ నిన్న పొద్దునే చెప్పిండు అమ్మాయి పేరు అంజలి, ఏదో సంబంధం పెట్టుకున్నాం, అమ్మాయి వల్ల చంపేసిన. ఈ అమ్మాయిని చంపేస్తే అమ్మాయి నాకు పెళ్లి చేసుకుంటా అన్నది, కట్నం ఎక్కువ తెచ్చుకున్నది. అయితే నేను అమ్మాయిని చంపేసానంటే అమ్మాయిని చంపిన ప్రూఫ్ ఏంటంటే అమ్మాయి ఫోటో నా దగ్గర ఉందంటే ఆ ఫోటో నేను సెల్లులో ఫోటో కొట్టుకుంటే లేదు నీ ఒక్కరి వల్ల కాలే ఇంకెవరైనా ఉన్నారంటే సరే నేను డౌట్ అడిగినా. మా చిన్న కొడుకులు నీ పక్క మధ్య రూమ్ ఉన్నది కదా వాళ్ళైనా హెల్ప్ చేసినట్టు లేదు నేను ఒక్కనే చెప్పిన అంటాడు. कल शाम को मटवाड़ा पीएस में कंप्लेंट रिसीव हुई हमें अबाउट द डाउरी डेथ पॉसिबल डाउरी डेथ. सो इसमें द विक्टिम इज़ गौतमी अराउंड 23 years old. शी वॉज मैरिड 4 months पहले उनकी शादी हुई थी. एंड सुबह मतलब पेरेंट्स फाउंड आउट कि वो मॉर्निंग उसकी डेड बॉडी यहाँ पर आई थी. So evening ko they gave a complaint about the possible dowry death, about the possible foul play in the death. So based on the complaint, we registered a case under Section 80 dowry death, Section 85 domestic violence, as well as Dowry Prohibition Act Section 3 and 4. अभी इंक्वेस्ट हो गया है as far as PME भी अभी चल रहा है. Based on the findings of the PME as well as the evidences जो हमें मिलेंगे. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. రైట్ వేణు, మనం చూస్తున్నాం అదనపు కట్నం కోసమే చంపేశారు తమ కూతురుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు కదా, మరి పోలీసులు విచారణ ఎక్కడి వరకు వచ్చింది? పోలీసుల విచారణలో భాగంగా ఇటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. తండ్రి మృతురాలు గౌతమి తండ్రి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గృహ హింస అదేవిధంగా హత్య నేరం కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. అయితే అదనపు కట్నం కోసమే గౌతమి అడ్డు తొలగించుకున్నటువంటి విషయం అయితే ప్రస్తుతం ప్రాథమికంగా పోలీసులు గమనించారు. ఇందులో అంజలి అనే ఒక యువతితోని ఈ కొద్ది రోజుల క్రితము ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క గౌతమి భర్తకు పరిచయం కావడము, క్రమంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగి పెళ్లి చేసుకుందామని కూడా వాళ్ళు నిశ్చయించుకుంటే తెలుస్తుంది. అయితే తన భార్య గౌతమిని అడ్డు తొలగించుకుంటేనే నేను ₹1 కోటి కట్నం తెస్తానంటూ ఆ ప్రేమ పేరుతో వచ్చినటువంటి యువతి చెప్పడంతో కొద్ది రోజుల నుంచి తన భార్య గౌతమిని కట్నం తేవాలంటూ వేధింపులకు గురి చేస్తూ తల్లిగారింటికి వెళ్లిపోవాలంటూ కూడా చిత్రహింసలు పెట్టినట్లా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా ఆ కొత్తగా పరిచయమైనటువంటి అంజలి యువతి కోసమే భార్యను అడ్డు తొలగించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అయితే చివరకు తాను ఎంత చిత్రహింసలు పెట్టినా కూడా తను వదిలి వెళ్ళకపోవడంతో చివరికి తనను అడ్డు తొలగించుకోవడంలో భాగంగానే తాను హత్య చేశాడు. హత్య చేసి తాను ఆ గుండెపోటుతో చనిపోయింది. మధ్యాహ్నం నుంచి కూడా తను గుండె నొప్పి అని చెప్పింది. రాత్రి పడుకున్నాం, తెల్లారి లేచి చూసేసరికి తాను చనిపోయి ఉందంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు బంధువుల ముందు కూడా తాను ఒక నాటకాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ వైద్యులు ప్రాథమికంగా డెడ్ బాడీని పరిశీలించిన తర్వాత గుండెపోటు కాదని చెప్పడంతో వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయగా ప్రస్తుతం పోలీసుల విచారణ లోపల
తాను మందలించడంతో కుటుంబ సభ్యుల ముందు తానే హత్య చేశాను, తాను వేరొక యువతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, తాను ₹1 వరకు కట్నం తెచ్చి ఇస్తానంది, అందుకే తన భార్యను తొలగించుకోవాలనుకున్నాను చెప్పడంతో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తూ ఆ పరిచయమైనటువంటి అంజలి పాత్ర ఉందా లేక భర్త ఒక్కడే ఆ భార్యను హత్య చేశారనే విషయంపై కూడా పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి. మొత్తానికైతే పెళ్లి దాదాపు 4.5 నెలల క్రితము ఈ గౌతమికి పెళ్లి చేయడం జరిగింది. ఆ తర్వాత ఆటో డ్రైవర్ పనిచేస్తున్న గణేష్ ను హంటర్ రోడ్ కు వచ్చి 4 నెలల నుంచి కూడా ఇక్కడనే మకాం వేశారు. అయితే పెళ్లి సమయంలోనే 20 లక్షల కట్నం ఇచ్చారు, దాదాపు 25 లక్షల విలువ చేసిన ఒక ప్లాట్ కూడా ఇచ్చారు. అయినా కూడా డబ్బులకు ఆశపడి కట్నం కోసం భార్యను పక్కకు తప్పించే ప్రయత్నంలో భాగంగా హత్య చేయడంతో పూర్తి కుటుంబ సభ్యులందరూ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తన వెనుక ఒక గణేష్ మాత్రమే కాదు, తన కుటుంబ సభ్యులు కూడా గౌతమి హత్యలో పాల్పంచుకోవచ్చు అంటూ కూడా ఆ గౌతమి మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత వివరాలన్నీ వెల్లడిస్తామంటూ కూడా వరంగల్ ఏసీపీ శుభం కొద్దిసేపటి క్రితమే మార్చిలో ఉన్నటువంటి శవాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎటువంటి ఆందోళన చెందొద్దు, తాము పూర్తి న్యాయం చేస్తామంటూ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు భర్తలపై భార్యలు, భార్యలపై భర్తల వేధింపులు చూసాం. ఇక ఈ క్రమంలో కట్నం కోసం భార్యను కడతేర్చి తాను చనిపోయినట్లుగా నటించిందంటూ కూడా నటించే ప్రయత్నం చేసినా పూర్తిగా పోలీసుల విచారణ నిజం తెలియడంతో కూడా ప్రస్తుతం ఆ భర్త గణేష్ ను కూడా అదుపులోకి తీసుకున్నది. ఇక తన కాల్ డేటా ఆధారంగా తను ఆ మర్డర్ చేసే సమయానికి ఎవరెవరు అక్కడ ఉన్నారనే పూర్తి విషయాలు తెలుసుకుని వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు పోలీసులు సాయంత్రంలోకి వెల్లడించే అవకాశం ఉంది. రత్నం. రైట్, థ్యాంక్ యూ వేణు.